హాయ్ అండి. వెల్కమ్ టు సుమా స్కూల్. మనం మెన్స్ట్రుయేషన్ నుంచి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా. ఈ ప్రాబ్లం చూడండి. రాము తన తండ్రితో మన దీర్ఘ చతురస్రాకారం పొలం వైశాల్యం ఎంత నాన్నగారు అని అడిగాడు. అప్పుడు తండ్రి రాముతో 3392 చదరపు మీటర్లు అని చెప్పాడు. రాము పొలానికి వెళ్ళి కొలవగా వెడల్పు 53 మీటర్లు ఉంది. అతడు తన పొలం చుట్టూ 3 వరుసల తీగ కొనడానికి షాప్కు వెళ్ళాడు. ఆయన రాము కొన్న తీగ పొడవు ఎంత? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 351 మీటర్లు, 451 మీటర్లు, 702 మీటర్లు, 802 మీటర్లు. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం మనం. దీర్ఘచతురస్రాకారం వెడల్పు ఇచ్చాడు మనకు 53 మీటర్లని. పొలం వైశాల్యం ఇచ్చాడు 3392 చదరపు మీటర్లని. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? దీని నుంచి పొడవు కనుక్కోవాలి. దెన్ మనకు ఆల్రెడీ దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా తెలుసు. ఏంటది? పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెత్. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. ఇప్పుడు మనము వైశాల్యం ఫార్ములా రాద్దాం. దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రము లెంత్ ఇంటూ బ్రెత్, పొడవు ఇంటూ వెడల్పు. సో లెంత్ ఇంటూ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 3392 చదరపు మీటర్లు. ఇచ్చిన వాల్యూస్ ఇంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్రెడీ బ్రెత్ ఉంది కదా మనకు, రాద్దాం అది. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈ 53ని తీసుకెళ్ళండి, తీసుకెళ్తే బై అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బయటికి తీసుకెళ్తే బై అవుతుంది. డైరెక్ట్ 53 తోటే చూసాను నేను, డివైడ్ చేసి చూస్తే 64 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఎంత అంటే 64 మీటర్స్ అన్నమాట. 64 మీటర్స్ లెంత్ అన్నమాట. సో లెంత్ ఉంది మనకు, బ్రెత్ ఉంది. ఇప్పుడు ఏం కావాలి? మనం ఏం కనుక్కోవాలి? అతడు తన పొలం చుట్టూ 3 వరుసల తీగ కొనడానికి షాపుకు వెళ్ళాడు అన్నాడు. చుట్టూ అన్నాడు కాబట్టి మనం చుట్టుకొలత కనుక్కోవాలి. ఇప్పుడు మనకు దీర్ఘ చతురస్ర చుట్టుకొలతకు ఫార్ములా తెలుసు కదా. 2 ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెత్, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు, 2 పొడవులు ఇంటూ 2 వెడల్పులు. ఇప్పుడు ఆ ఫార్ములా రాద్దాం మనం. చూడండి, ఇంతే కదా. మనకు ఆల్రెడీ లెంత్ ఉంది, బ్రెత్ ఉంది. అలా సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సింప్లిఫై చేయండి. 2 ఆఫ్ ఎంత? 3 + 4 7, 6 + 5 11, 117. 117 ఇంటూ 2, 117 ఇంటూ 2 ఎంత అవుతుంది? 234 మీటర్స్. పొలం చుట్టూ ఒక్క చుట్టు చుట్టడానికి మనకు ఎంత వచ్చింది? 234 మీటర్స్ వచ్చింది కదా. అంటే ఒక్క చుట్టు తీగ చుట్టాలంటే 234 మీటర్స్ తీగ కావాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? 3 వరుసలు అన్నాడు. ఇప్పుడు ఎంత కనుక్కుందాం మనం. ఇంతే కదా. 3 వరుసల తీగ పొడవు ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 234. దీన్ని మల్టిప్లై చేయండి. 702 మీటర్లు. మనల్ని అడిగింది ఇదే కదా. 3 వరుసల తీగ కొనడానికి షాప్కి వెళ్ళాడు. ఆయన రాము కొన్న తీగ పొడవు ఎంత? రాము కొన్న తీగ పొడవు ఎంత? 702 మీటర్లు. ఆప్షన్స్లో ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.